ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలకు రక్షణ లేదని టీడీపీ నేత తిక్కారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలే లక్ష్యంగా వైసీపీ నేతలు హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ వారిని పొట్టనబెట్టుకుని జగన్ ఢిల్లీలో ధర్నాలు చేయడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గంలో గొల్ల శ్రీనివాసులు కోసూరు గ్రామము మాజీ సర్పంచ్, మాకు మంచి లీడర్ మన కేఈ శ్యాంబాబుకు 800 మెజార్టీ దాదాపు ఈ గ్రామంలో వచ్చింది. ఆ అక్కస్తో వైసీపీ వాళ్ళు ఈరోజు ఉదయం చంపడం జరిగింది. ఇదే నియోజకవర్గం పత్తికొండ నియోజకవర్గంలో బొమ్మరెడ్డిపల్లిలో మా నాయకుడిని జూన్ 9న చంపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారంటే అరాచకం పాలన జరుగుతా ఉంది, చంద్రబాబు పాలన, రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో పోయి ధర్నా చేస్తా ఉన్నాడు. మీ వాళ్ళు మా వాళ్ళని చంపుతా ఉన్నారు, దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లుంది. ఈరోజు ఈ హత్యలకు ఎవరు సమాధానం, ఎవరు బాధ్యత తీసుకుంటారో మీరు చెప్పండి. అంటే కేవలం ఎక్కడైతే మా లీడర్లు బాగా బలంగా ఉన్నారో వాళ్ళని చంపుతా ఉన్నారు. తెలుగుదేశం నాయకుడికి కార్యకర్తలకు కూడా మీరు ఆదమర్చి ఉండొద్దండి. మనం ప్రభుత్వం వచ్చింది కదా ఆదమరిస్తే మనం చాలా ఇబ్బంది పడి చనిపోయే పరిస్థితులు వచ్చినాయి. కర్నూలు జిల్లాలో మనం అపోజిషన్ ఉన్నప్పుడు గట్టిగా ఉన్నాం, గవర్నమెంట్ వచ్చినా చచ్చిపోతా ఉన్నాం.